వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా వీడియోస్కి లైక్ ఇచ్చి షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 20. రామ్ ఇన్వాల్వ్ కావాలి అని అనుకోలేదు. ఎందుకంటే జై ముందే చెప్పాడు తను ప్రాబ్లంని తనే సాల్వ్ చేసుకోగలదు. జనని చాలా తెలివైన అమ్మాయి అని ముందే చెప్పాడు జై. సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండమని, ఏదైనా పెద్ద సమస్య అయితే తప్ప అప్పుడు మనం ఇన్వాల్వ్ కావాలి, మనం హెల్ప్ చెయ్యాలి అని ముందే చెప్పాడు. దాంతో ఏమీ అనలేకపోయాడు రామ్. ఆ అమ్మాయి కోపంగా, ఇంత పొగరే నీకు, సీనియర్ మీదే జోకులు వేస్తావా అని అంటూ లేచింది. తనతో పాటు తన తోకలేని కోతులు కూడా జనని పైకి లేచేసరికి ఇక అక్కడ గొడవ జరుగుతుందేమో అని అనుకున్న సమయానికి వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరో ఒక అబ్బాయి వచ్చి నిల్చున్నాడు. అందరూ ఆ అబ్బాయిని చూడగానే అందరూ షాకింగ్గా చూస్తుంటే ఆ అబ్బాయి నవ్వుతూ ఉంటే రామ్ మాత్రం వినయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అన్నాడు. ఆ అమ్మాయి జననిపై అరిచిన ఆ అమ్మాయి నువ్వేంటి ఇక్కడ, ఊరికి వెళ్ళావు కదా బేబీ, 2 days అయ్యింది అని రామ్ చెప్పాడు. ఎప్పుడొచ్చావు అని అంటూ అప్పటిదాకా నార్మల్గానే మాట్లాడింది. వినయ్ని చూడగానే ఏదో నంగిగా మాట్లాడటం జననికి అసలు ఆ అమ్మాయి మాటలు, ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు, ఆ అమ్మాయి యాటిట్యూడ్ అస్సలు నచ్చలేదు. దాంతో సైలెంట్గా చూస్తూ నిలుచుంది జనని. అసలు ఆ అమ్మాయి జనని దాకా వస్తే 4 పీకుదాము అని జనని ఫిక్స్ అయింది. కానీ మధ్యలోకి వినయ్ వచ్చేశాడు. వినయ్ వచ్చి లీనా తిను నా చెల్లి అని అంటూ జనని తన కజిన్ నేహ వాళ్ళ జోలికి వెళ్ళకు అని చెప్పాడు వినయ్. అప్పటిదాకా ఎగిరెగిరి పడ్డ లీనా వినయ్ని చూడగానే సొంగ కార్చుకుంటూ అలాగే బేబీ, తను నీ చెల్లి అన్నాక కూడా నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తాను కదా. జనని నీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, ఏ హెల్ప్ అయినా భయపడకుండా అడుగు అని నవ్వుతూ పళ్ళు ఇకిలిస్తూ మాట్లాడసాగింది. అక్కడ జననికి అర్థమైన మ్యాటర్ ఏంటి అంటే అది వినయ్కి లైన్ వేస్తుంది అని. తను మాట్లాడే ప్రతి ఒక్క మాటకు ముందు ఒకసారి వెనకొకసారి వినయ్ని టచ్ చేసి మాట్లాడుతూ ఉంది. అది తనకి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తున్నా ఇంకా తప్పలేదు కాబట్టి అది జననికి అర్థమయ్యింది. కానీ జనని వెనుక ఉన్న నేహాకి కళ్ళలో నీళ్లు చేరాయి. అది రామ్ గమనించాడు. దాంతో హే ఇంకా ఆపేస్తారా, ఎందుకులే అని నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నేహ నా చెల్లి, కానీ ఇక్కడ తన ఐడెంటిటీ రివీల్ చేయటం ఎందుకు అని నేనే చెప్పలేదు కాబట్టి నా చెల్లిని, తన ఫ్రెండ్ అయిన జననిని, వాళ్ళిద్దరినీ వదిలేయండి. ఎవరు వాళ్ళని ర్యాగింగ్ చెయ్యొద్దు అని చెప్పి ఇంకా ఏడుస్తుందేమో అని అనుకున్న నేహాని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళాడు రామ్. నేహ పక్కకు తీసుకెళ్ళగానే ఏడుస్తూ రామ్ని హగ్ చేసుకొని అన్నయ్య, వాడు కాలేజీలో అమ్మాయిని అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది నేహ. రామ్ నవ్వుతూ వాడు ఎవరినైనా లవ్ చేస్తే నేను ఊరుకుంటానురా, వాడి మొహం, వాడికంత సీన్ లేదు, వాడు ఎప్పటికైనా నీ కాళ్ళ దగ్గరికి రావాలి. మీ అన్నయ్య నీకు ముందే ప్రామిస్ చేశాడు కదా నీకు నేను వాడిని తెచ్చి ఇస్తాను అని. వాడు చూసావా, అది చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నా కూడా వాడు
విడిపించుకోవడానికే ట్రై చేస్తున్నాడు. అసలు చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ అల్లరి చేసినా ఏం చేసినా నీతోనే వాడు ఎక్కువగా మాట్లాడాడు. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చిన కాలేజ్లో అమ్మాయితో వాడెందుకు అలా బిహేవ్ చేస్తాడు చెప్పు. నేహ, అలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు ఏడుస్తావా? కన్నీళ్ళు చాలా విలువైనవిరా, ఏడవకూడదు అని తన కన్నీళ్లను తుడిచాడు రామ్. ఆ తర్వాత తన బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని ఇదిగో ఫేస్ వాష్ చేసుకొని వాటర్ తాగు అని చెప్పడంతో నేహ కళ్ళు తుడుచుకొని వాటర్ తాగింది. ఆ తర్వాత అక్కడికి జనని కూడా వచ్చి, హే నేహ, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. నేహ తల ఊపుతూ, ఏం లేదు, సరే ఇక మనం క్లాసుకు వెళ్దామా అని అంది నేహ. జనని వెనుకే వినయ్ కూడా వచ్చాడు. కానీ నేహ వైపు అస్సలు చూడకుండా, జనని, నువ్వు ఆ రోజు వైజాగ్లో నన్ను ఆ రోజు పలకరించావు, రామ్ని కలవాలి అని అడిగావు. కానీ డెస్టినీ నిన్ను జైని కలపాలని ముందే ఫిక్స్ అయింది అని అన్నాడు వినయ్. అవును అన్నయ్య, ఆ రోజు నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. కానీ అది కూడా ఒకందుకు మంచిదేనేమో. మేము ఎప్పుడు ఎలా కలవాలో అలా కలిసేలా చేసింది అని అంటూ మళ్ళీ రామ్ వైపు చూస్తూ, ఇంతకీ సార్ ఎక్కడున్నారు, తమరెక్కడున్నారు, మరి తను ఎక్కడున్నాడు అని అడిగింది జనని. అప్పుడే ఒక స్పోర్ట్స్ బైక్ కాలేజీలోకి ఎంటర్ అయింది. ఎంత స్పీడ్గా వస్తున్నాడంటే అతడి బైక్ సౌండ్కి కాలేజీలో ఉన్న అమ్మాయిలంతా అతడి వైపే చూడటం మొదలుపెట్టారు. అలా బైక్పై వస్తూ సిగరెట్ తీసుకొని కాలుస్తూ స్టైల్గా కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు మన జైబాబు. జనని కోపంగా బైక్ తోలుతున్నాడు సరే, మళ్ళీ ఆ సిగరెట్ ఏంటి, ఇది కాలేజ్ కదా అని ఎందుకు కాలేజ్ కదా అని అంది కోపంగా. వినయ్ నవ్వుతూ, ఇది కాలేజీ అయినా ఇది మీ మామయ్యది కదా, అలాంటప్పుడు ఇక్కడ వాణ్ణెవరు అడిగేది, కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు. ముఖ్యంగా మన జై సార్ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్ళిపోతుంటారు. అసలు ఒక్కరోజు కూడా బుక్ పట్టడు. కానీ మ్యాథ్స్ మాత్రం స్టేట్ లెవెల్లో వస్తాయి మార్క్స్. అస్సలు నాకు అర్థం కాంది, ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు బిజినెస్ అంటూ తిరుగుతాడు. మళ్ళీ మాతో పాటు పబ్బులు పార్టీలు అంటాడు. కానీ అసలు తన పనులన్నీ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని వినయ్ కొంచెం ఆశ్చర్యంగా చెప్పడం, నీ బొంద, నువ్వు కూడా ఫ్రెండ్వే కదా, అయినా నువ్వేంటి రామ్ అలా బైక్ తోలుతూ సిగరెట్ కాలుస్తుంటే మీరు ఏమీ అనలేదు తనని అని అంది జనని. వినయ్ నవ్వుతూ, ఏంటి వీడా, జై ఎంత చెప్తే అంత రామ్కి, అంతా ఏది చేసినా అడ్డు చెప్పడం, అలాంటిది పోయి వీడికే చెప్తున్నావు. ముఖ్యంగా వీడికి సిగరెట్ కావాలంటే రామ్నే పంపిస్తాడు జైకి సిగరెట్ తెప్పించడానికి. ఆ మాట అనగానే రామ్ వినయ్ వైపు కోపంగా చూశాడు. జనని రామ్ వైపు చూస్తూ, మిమ్మల్ని ఇలా కాదు, ఈరోజు మామయ్య దగ్గర మీకిద్దరికీ నేను పూజ చేయిస్తాను అని అంటూ, నేహ రా క్లాస్కి వెళ్దాం అని చెప్పి నేహాని లాక్కొని క్లాస్ వైపు వెళ్ళిపోయింది. జై అప్పటికే బైక్ పార్కింగ్లో పెట్టి తన తొట్టి గ్యాంగ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు జై. వాళ్ళు వెళుతున్నప్పుడు రామ్ వచ్చి జై పక్కన కూర్చొని, ఏంటి సార్ ఇంత లేటు అని అడిగాడు. ఏముందిరా, మార్నింగ్ లేటుగా వచ్చాను కదా, అందుకే కొంచెం సేపు స్లీప్ వేశాను
ఆ తర్వాత వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా ఫస్ట్ డే కదా! క్లాసే క్లాస్ ఏం జరగవు కదా! అందుకే సినిమాకి వెళ్దామా అని అడిగాడు వినయ్. వినయ్ ఇద్దరూ జై వైపు చూస్తూ కొంచెం కూడా భయం వేయడం లేదా అని అడిగాడు. ఎందుకు అని జై పొగరుగా చెప్పడంతో అదేంటి ఇందాక తమరు సిగరెట్ తాగడం జనని చూసింది అని అన్నాడు. అప్పటిదాకా పఫ్ పీలుస్తున్నవాడు కాస్త షాక్ అయ్యి అప్పుడే కాలేజీకి వచ్చిందా అది? అయినా ఆ విషయాన్ని నేను ఎలా మర్చిపోయానో అని అనుకుంటూ టైం అయ్యింది కదా! అయినా లేటుగా వస్తుంది అనుకున్నా. అంత మార్నింగ్ వస్తుందని అస్సలు అనుకోలేదు. అంటే ఏంటి నన్ను చూసిందా అని అన్నాడు జై కొంచెం భయంగా. ఆహా! చేసిందంతా చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. రామని రామ్‌ని అడక్కు. రేయ్ నువ్వు ముయ్యి అసలే దానికి ఉన్న తిక్క చాలా ఎక్కువ. నా విషయంలో ముఖ్యంగా ఇంకా ఎక్కువ. ఆల్రెడీ నిన్న మార్నింగ్ చుక్కలు చూపించింది అది అని తన్ని కొరకడం గుర్తుకు వచ్చి గుండెల మీద రుద్దుకుంటూ ఇప్పుడు నన్ను చంపేస్తుంది రాక్షసి అని అనుకున్నాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా స్టోరీ నచ్చితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు తెలుసు దీంట్లో తప్పులు ఉన్నాయని, అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని, పైగా చెప్పేటప్పుడు తడబడుతున్నానని. ఇక నుంచి బాగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాను. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.